ఒక్కసారి అది కూడా కంప్లీట్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. అధ్యక్ష మా ఉప్పల్లో అధ్యక్ష 45 కోట్ల రూపాయలతోని బ్రిడ్జ్ కట్టినాం అధ్యక్ష. ఆ బ్రిడ్జ్ స్టేట్ ఇష్యూలో అయిపోయింది అధ్యక్ష. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉన్న పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అధ్యక్ష, ఇప్పటిదాకా ఉన్న బండి సంజయ్ గారు, సోకాల్ మంత్రి గారు ఇప్పటిదాకా 2 టర్ములు గెలిపించారు కరీంనగర్లో. మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఓట్లేసారు. బ్రిడ్జ్ కంప్లీట్ చేయడానికే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రైల్వే మీద కట్టాలో ఆ బ్రిడ్జ్ కట్టాడు అధ్యక్ష. కానీ బయట మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆయనకి ఓటేసిర్రు. బీజేపీ వాళ్ళకి ఓటేసి ఆయన ఎంపీ గెలిపిస్తే సెంట్రల్ ఫండ్స్ తెచ్చి కంప్లీట్ చేయకుండా 4 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, నేను క్రికెటర్గా, గౌరవనీయులు క్రికెటర్గా శ్రీధర్ అన్నని అడుగుతారు. శ్రీధర్ అన్న గారు కూడా క్రికెట్ చాలా ఇష్టం. మన స్టేట్లో అధ్యక్ష 2 ఉమెన్ క్రికెటర్స్ అండర్-19 ఇండియా వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యారు అధ్యక్ష. ఒకరి పేరు త్రిష, ఇంకొకరి పేరు ధృతి. అయితే అధ్యక్ష గవర్నమెంట్ కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ చేసింది అధ్యక్ష. త్రిష గారికి 1 crore రూపీస్ ఇచ్చిండ్రు, కానీ ధృతికి కేవలం 10 lakhs ఇచ్చారు అధ్యక్ష. కానీ వాళ్ళు ఇద్దరు 15 మెంబర్ల స్క్వాడ్ టీంలో ఉన్నారు. ఇద్దరికి కూడా ₹1 కోటి ఇవ్వాలి అధ్యక్ష. కాబట్టి మీరు త్రిషాకి ఇచ్చిర్రు, ధృతికి కూడా ₹1 కోటి ఇవ్వాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మొన్న మనము ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినాం అధ్యక్ష. ఆ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు ఇండియన్ టీంకి 15 స్క్వాడ్లో ఉంటే బీసీసీఐ 3 కోట్లు అందరికి ఇచ్చింది, 15 మందికి 45 కోట్లు ఇచ్చింది. సో ఇక్కడ ప్రభుత్వం త్రిషాకి ₹1 కోటి ఇచ్చినప్పుడు ధృతికి 10 lakhs ఇచ్చింది. దయచేసి తనకు కూడా ₹1 కోటి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సభ్యులు చెప్పిన వివరాలన్నీ కూడా నోట్ చేసుకోండి. వెంకట్రామరెడ్డి గారు కదా. అధ్యక్ష, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడదాం అనేది